అతనికి భార్య సుమతి. మాధవయ్య దగ్గర ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. మాధవయ్య రోజు సాయంత్రం ఒక పాత చెక్కబండి మీద వేడి వేడి చల్ల పునుగులు, మిరపకాయ బజ్జీలు వేసుకుని ఊరి కూడలిలో అమ్ముకుని కుటుంబాన్ని పోషించేవాడు. వాడి బండి చిన్నదే అయినా అతని చేతి వంటకు ఆ ఊళ్ళో చాలా మంచి పేరుండే. ఆ నాటు కారం, చల్ల పునుగుల రుచికి జనాలు క్యూ కట్టేవారు. ఒకరోజు సాయంత్రం 4 గంటలవుతుంది. మాధవయ్య తన బండిని శుభ్రంగా తుడుచుకుని ఊరి మధ్యలో ఉన్న పెద్ద రావి చెట్టు కూరలకి చేరుకున్నాడు. వంటకు అన్నీ సిద్ధం చేసుకున్నాడు. కానీ అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. ఆకాశం వైపు కంగారుగా చూస్తున్నాడు. భగవంతుడా, ఈ రోజు గాలివాన గట్టిగా వచ్చేలా ఉన్నాయి. ఉదయమేమో ఎండ దంచి కొట్టింది. ఇప్పుడు చూస్తే ఆకాశం ఇల్లు